మామిడికాయలండి చెన్నైలో కిలో 150 రూపాయలండి. సరే మా వారు ఏదో 2 కిలోలు తెచ్చారు. యూట్యూబ్లో చూసానండి, ఏదో నీళ్ళలో వేస్తే తేలితే అది ముందేసిన కాయ, మునిగితే మంచి కాయ అని చెప్తున్నారండి. అన్ని కాయలు నీళ్ళలో వేసి చూస్తే తేలుతున్నాయండి. ఇప్పుడు 150 పెట్టుకున్నా తినాలా వద్దా అనుకుంటున్నా. దానికి తోడు మనం డైట్లో ఉన్నామండి. పొగలల్లో డైట్ చేసి మామిడి పండు తిన్నామంటే మొత్తం వేస్ట్ అవుద్ది. సరే అండి, ఇదిగోండి మామిడికాయ. ఇంకా చూస్తే బొబ్బాస్కాయని కొంచెం తిన్నా అండి. ఒక జాంకాయ తిన్నా. ఇదిగో దోసకాయ సగం ఉంది. ఇంకా అండి సాయంత్రం అయిపోయింది, 6 అయిపోయింది. నేను తినాల్సినవి ఇంకా ఇట్లాగే ఉన్నాయండి. నైట్ పడుకోబోయేటప్పటి వరకు ఏదో ఒకటి తింటానే ఉంటా. ఇదే అండి మనం కరెక్ట్గా వినాయకుడి పెళ్ళికి అన్ని విఘ్నాలు అంటండి. మనం ఏదో డైట్ ఫాలో చేసేసరికి మామిడి పళ్ళు వచ్చేసినాయి. తిందామంటే ఒకళ్ళు వచ్చి తేలకూడదు అంటున్నారు, ఒకటి మునగకూడదు అంటున్నారండి. మునగాలో తేలాలో తెలియదండి. ఇప్పుడు డైట్ ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్లు మాత్రం మామిడి పండు తింటే కొంచెం కష్టమేనండి. ఏదో పొద్దున్న నుంచి చూస్తున్నాను కానీ ఇప్పుడు ఒక్కాయ కూడా తినలేకపోయా. ఏం చేయాలో తెలియక సరే దాని ఇంకా చూస్తున్నా. సరే మళ్ళీ ఇది తిన్నామంటే ఒక కిలోమీటర్ నడిస్తే కానీ మనం దాన్ని తినే ఎఫెక్ట్ సరే అవుదండి. సరే తిని ఎందుకు కష్టపడేది, తినకుండా దాని ఇంకా చూసుకుని ఈ బొబ్బాస్కాయని వాటిని వీటిని తింటా సరిపెట్టేస్తా అండి వాళ్ళకి.